కృష్ణ స్వాగతం. మనం ఇప్పుడు కాళియాదాలో ఉన్నాము. కాళియాదహ అంటే కాళియా నాగు పైన కృష్ణుడు నృత్యం చేసినటువంటి స్థలం అన్నమాట. కాళింది నదిలోకి ఈ కదంబ వృక్షం పైనుంచే కృష్ణుడు దూకారనమాట. కృష్ణుడి యొక్క పాదస్పర్శతో 5000 సంవత్సరాల నుంచి ఈ వృక్షం ఇంకా జీవించే ఉంది. కదంబ వృక్షానికి జై. ఇక్కడి వరకు యమునా నది ఉండేది. కాళియా సర్పం వల్ల యమునా నది నీళ్ళన్నీ విషపూరితమైన తర్వాత కాళియాకి బుద్ధి చెప్పి తరిమి కొట్టాలి అని చెప్పేసి శ్రీకృష్ణుడు తను ఈ వృక్షం పైనుంచి కాళియా మడుగులోకి దూకేసి నాగు పైన నృత్యం చేస్తారు. ఆ నృత్యం చేసినటువంటి స్థలము కాళియాదాకి జై, యమునామయ్యాకి జై, కదంబ వృక్షానికి జై. ఈ వృక్షం చుట్టూ 4 ప్రదక్షిణలు చేస్తే 84 కోస పరిక్రమ చేసిన ఫలితం వస్తుందంట. అందుకే అందరూ వృక్షం యొక్క పరిక్రమ చేస్తున్నారు. ఇంకా కృష్ణుడు పెట్టిన కాలు పెట్టినటువంటి స్థలం ఇంకా ఇప్పటికీ ఉంది, త్వరగా మారింది. ఇక్కడ చిన్ని కృష్ణుడి యొక్క పాదాలు ఉన్నాయి. మాతాజీ పాద పూజ చేస్తున్నారు. వీళ్ళందరూ పరమ భక్తులు, ఎప్పుడు ఇక్కడే ఉండి భగవంతుడి యొక్క నామజపం చేస్తూ ఉంటారు. కాళియా మర్దన లీలని ఇక్కడ ప్రతీకగా నిర్మించి పెట్టారు.